हे कृपावशात् कल्पिशनिधानं लक्ष्मा समालिंगित वामभागं लक्ष्मी नृसिंहं शरणं प्रपद्ये తొమ్మిది నారసింహ క్షేత్రంలో అహోబల క్షేత్రం నవనారసింహ క్షేత్రం అని పిలుస్తారు. జ్వాలాకోవిల మహలోల క్రోడాకారంజ భార్గవ యోగానంద ఛత్రవట పావలగా 9 నరసింహ క్షేత్రంగా ఉన్నారు. అలా ఉగ్రస్తంభంలో నరసింహస్వామి ఆనాడు కృతయుగంలో అవతరించిన స్థలం స్వామి కొండపైన ఉగ్రస్తంభం ఉన్నది. ఆ ఉగ్రస్తంభంలో స్వామి పాదం ఆనాడు స్తంభంలో వెలిసిన స్థలమే ఉగ్రస్తంభం అని పిలుస్తారు. స్తంభేవతార స్థౌనని లభ్యం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్ది. స్వామివారు అలా హిరణ్యకశిప స్తంభంలో ఉద్భవించి నరసింహస్వామి జ్వాలా సన్నిధానంలో మొదటి స్వామిగా హిరణ్యకశిపుని సంహార స్థలమే ఇక్కడ జ్వాలా నరసింహస్వామిని పిలుస్తారు. హిరణ్య స్తంభ సంభూతి ప్రఖ్యాత పరమాత్మని ప్రహ్లాదార్థముషై జ్వాలా నరసింహాయ మంగళం. అక్కడ శ్లోక విద్వాం నరసింహస్వామి సంహారం తర్వాత రక్తకుండ తీర్థంలో స్వామి చేయగలిగిన స్థలం జ్వాలా నరసింహస్వామి. అక్కడి నుంచి రెండవ స్వామి వారు ఉగ్ర నరసింహస్వామి. అక్కడ ప్రహ్లాదునికి ఉగ్ర నరసింహస్వామిగా ఉండి ప్రహ్లాదు చూసిన వెంటనే స్వామి శాంతించి అనుగ్రహించిన క్షేత్రం రెండవ స్వామి ఉగ్ర నరసింహస్వామి. ఇక మనమున్న మాలోల నరసింహస్వామి పేరు మూడవ స్వామిగా ఉంటారు. ఇక లక్ష్మీ సమేతంగా ఉంటారు. చెంచులక్ష్మి కళ్యాణం తర్వాత లక్ష్మీదేవి అలగి కొండపైకి రావడం నృసింహ క్షేత్రంగా వారు నరసింహస్వామి. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి సమేతంగా ఉండడం, నరసింహస్వామి ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని శాంతపరిచి ఒడిలో కూర్చోబెట్టేసుకొని లక్ష్మీ సమేతంగా ఉండడం మహలో లక్ష్మీ నృసింహ అని పిలుస్తారు. ఇక 4వ స్వామి వరాహ నృసింహ అని పేరు. అక్కడ భూదేవి రక్షించి వేదాలను రక్షించిన అనుగ్రహించిన క్షేత్రం భూవరాహ నృసింహ అని పేరు. ఇక 5వ స్వామి కారంజ నరసింహ అని ఉన్నారు. అక్కడ హనుమంతుని వారికి మనసులో ఉండే రామావతారం రాముడు లేడనే భావాన్ని తొలగించేసి రామావతారం మాదిరిగా విల్లు ధరించి ముక్కంటి మూడు నేత్రాల ద్వారా అతని జ్ఞానోదయం కలిగించి హనుమంతుని వారిని శాంతపరిచిన క్షేత్రం కారంజ నరసింహస్వామిగా ఉన్నారు. 6వ స్వామి భార్గవ నరసింహుడిగా త్రేతాయుగంలో పరశురాముడు తపస్చేస్తే నృసింహస్వామి స్వయంగా ఉగ్ర నరసింహస్వామి హిరణ్యకశిప సంహారం మాదిరిగా దర్శనమిచ్చి అనుగ్రహించిన క్షేత్రం భార్గవ నరసింహ అని పేరు. ఇక 7వ స్వామి యోగ నరసింహస్వామి ప్రహ్లాదునికి విద్యాభ్యాసం పట్టాభిషేక సమయంలో రాజనీతి శాస్త్రాన్ని రాజయోగ శాస్త్రాన్ని స్వామి గురువై శిష్యుని వారికి ప్రహ్లాదునికి అనుగ్రహించిన క్షేత్రం 7వ స్వామి వారుగా ఉంటారు. 8వ స్వామి ఆహావుహ అనే గంధర్వులు ఆకాశ మార్గం వెళ్తున్నప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో వారి యొక్క విమానం ఆగడం నృసింహుని కొరకు స్వామివారి అనుగ్రహం కొరకు గంధర్వ విద్య చేత ఆలాపన చేస్తున్నప్పుడు నరసింహస్వామి స్వయంగా వారిని అనుగ్రహించి పెద్ద వటవృక్షం నీడలో కూర్చొని వారిని అనుగ్రహించిన క్షేత్రం ఛత్రవట నృసింహుడిగా గానప్రియుడిగా ఉంటారు. ఇక 9వ నరసింహస్వామి చెంచులక్ష్మి అమ్మవారు కనిపించిన వెంటనే అమ్మవారు వెంట వెళ్ళి చెంచులక్ష్మి అమ్మవారిని పరిణయం అంటే వివాహం చేసుకొని లక్ష్మీ నరసింహస్వామిగా చెంచులక్ష్మి సమేతంగా ఉంటారు. ఇక 9 నరసింహ క్షేత్రం ఇక్కడైతే ఏ స్వామి దర్శించుకున్న అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. కింద ప్రహ్లాదుడు లక్ష్మీ నరసింహస్వామి శాంతమూర్తిగా తిరుమల వెంకటేశ్వర స్వామి వారు తన కళ్యాణ నివేదనలో అంత స్వామికి సమర్పించి కళ్యాణం తదుపరి క్షేత్రం దర్శించుకొని తన ఇంటి దేవుడిగా స్వీకరించి దర్శించుకొని కింద ప్రహ్లాదవర్ధునిగా శాంతమూర్తిగా ప్రతిష్ఠించి స్వామి యొక్క అనుగ్రహం తీసుకొని తిరుమలలో కూర్చొని తన నరసింహుడిగా స్మరిస్తుంటారు. ఇక్కడ దర్శించిన వారికి సకల సంపదల అనుగ్రహ క్షేత్రం ఇష్టకామేతర సంపద అనుగ్రహ క్షేత్రం యద్భావం తద్భవతి. ఏ భావంతో వస్తారో వారి భావాలను అనుగ్రహించి పరిపూర్ణంగా అనుగ్రహించే క్షేత్రం నవనారసింహస్వాములు నవగ్రహాలుగా అతీతంగా ఉన్నారు. ఈ క్షేత్రం దర్శించిన వారికి ఏ గ్రహదోషం ఉండదో ఆ గ్రహదోషం నిర్మూలించి పితృదోషమో ఇంకా ఏ దోషమో నివారించి సకల సంపదలు అనుగ్రహించే క్షేత్రం అహోబల క్షేత్రం. దర్శించుకోండి, పావనం కండి.